Hi friends, welcome to RKVGC channel at 6422. Myself Guna. ఇప్పుడు మనం గోధుమలతో పాయసం చేయడం ఎలాగో చూద్దాం. ఫస్ట్ రెసిపీస్: నెయ్యి, యాలకులు, చక్కెర, సగ్గుబియ్యం, ముంద్రి ద్రాక్ష, గోధుమ నానబెట్టి రుబ్బుకున్న గోధుమ, పాలు, కాచి పెట్టుకున్న పాలు గడాయిలో వేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. ముందుగానే కాచుకున్నందువలన మనం యాలక్కులు వేసుకుందాం. యాలకులు వేసుకున్న తర్వాత సగ్గుబియ్యం, నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకున్నాం. కొంచెం తర్వాత 5 minutes తర్వాత నెయ్యి, తర్వాత నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకున్న తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న గోధుమని వేసుకుందాం. గోధుమ పిండి వేసుకున్న తర్వాత చక్కెర వేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్ గా మనం ద్రాక్ష గోడంబి వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం. ఒక 20 minutes బాగా ఉడకాలి. బాగా ఉడికిన తర్వాత దింపేసుకోవడమే. ఆమెకి తర్వాత అందరూ బాగా తినండి. మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో అందరూ ట్రై చేయండి. కామెంట్స్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ మాకు చాలా విలువైనవి.
Thank you for watching. Please like, share and subscribe.